ప్రైజ్ ది లార్డ్ అందరికీ వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. నేను మీ అభినయ్ దర్శన్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అభినయ్ దర్శన్ అనే నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేయడానికి హైదరాబాద్కి వచ్చాను. 17 రోజుల క్రితం హైదరాబాద్కి వచ్చాను. అంటే 2 వీక్స్ క్రితం నేను హైదరాబాద్కి వచ్చాను. 2 వీక్స్ నుంచి మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. నేను చేస్తున్న ప్రతి ప్రయత్నం, వేస్తున్న ప్రతి అడుగు, మాట్లాడుతున్న ప్రతి మాట, తీసుకునే ప్రతి నిర్ణయం అన్నీ కూడా మీకు చెబుతూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నా. మీ అందరూ బాగా చూస్తున్నారు. ప్రత్యేకంగా నేను క్రైస్తవుల పక్షమున నిలబడుతున్నానని చెప్పా. క్రైస్తవులు నాకు సపోర్ట్ చేశారు, సపోర్ట్ చేస్తున్నారు. క్రైస్తవుల పక్షముగా అసెంబ్లీలో గలం విలిపించే నాయకుడు ఒకడు ఉండాలని. ఒక ముస్లింకి కష్టం వస్తే ఒక ఎంఐఎం పార్టీ ఉంది, అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. ఒక క్రైస్తవుడికి కష్టం వస్తే అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి మన సమస్యలను తీసుకెళ్ళటానికి ఒక్క క్రైస్తవ నాయకుడు లేడు. కాబట్టి ఆ దిశగా నేను అడుగులేశాను. నాకు స్ఫూర్తి ఎవరంటే ప్రవీణ్ పగడాల గారు, మీ అందరికి బాగా తెలుసు. అయితే ఇక్కడికి వచ్చిన 2 వారాల ప్రయత్నం ఏమైంది అన్నది నేను మీకు చెప్పబోతున్నా. ఒక క్రైస్తవుణ్ణి ఎదగనివరా, ఒక దళితుణ్ణి ప్రయత్నం చేయనివరా, ఒక దళితుణ్ణి పైకి రానివరా? అసలు ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అన్నది నిజమే, రుజువైంది. మరలా నేను చూశాను, నేను అనుభవించాను. 2 వారాల నుంచి నేను చేస్తున్న ప్రయత్నంలో ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. అడుగడుగున అభ్యంతరాలు, అడుగడుగున వ్యతిరేకతలు, అడుగడుగున ఆటంకాలు వస్తున్నాయి. ఒక సామాన్యుడిని, ఒక క్రైస్తవుణ్ణి, ఒక భారతీయుణ్ణి, ఒక దళితుణ్ణి క్రైస్తవుల పక్షంలో నిలబడి పోరాడదామంటే ఒక సామాన్యుడిని కనీసం నామినేషన్ వేయనివ్వకుండా అడుగడుగున ఆటంకపరుచుతున్న వాళ్ళు ఎవరు అంటే పెద్ద పెద్ద వాళ్ళు. నేను ఎవరిని? ఒక సామాన్యుడిని. నా వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, నా వెనకాల ఆస్తిపాస్తులు లేవు, నా వెనకాల కోట్ల రూపాయల డబ్బు లేదు, నా వెనకాల పెద్ద జనబలము లేదు. ఒక సామాన్యుడైన నన్ను నామినేషన్ వేయకుండా ఆపడానికి ప్రయత్నం చేశారు. నామినేషన్ వేస్తే రిజెక్ట్ చేయించారు. దీని వెనక పెద్ద పెద్ద వాళ్ళ కుట్ర ఉంది, పెద్ద పార్టీల హస్తం ఉంది. వాళ్ళే ఇదంతా చేయించారు. క్లియర్ కట్గా, క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. మొట్టమొదటిగా నామినేషన్కి ముందు, నామినేషన్ ప్రిపేర్ అవుతున్న టైంలో మేము హైదరాబాద్కి వచ్చిన 3 రోజులకి ఆర్ఓ గారే నేరుగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ గారి దగ్గర కూర్చొని మాట్లాడి నా వీడియో మరి చూపించి నా మీద కేసు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. 2 రోజులు నన్ను పోలీసులు మాట్లాడి నన్ను పోలీస్ స్టేషన్కి పిలిపించి అక్కడ నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకొని 2 గంటల తర్వాత నన్ను పంపించారు రాత్రి 8:30 గంటలకు. అక్కడి నుంచి మొదలైంది ఈ ప్రక్రియ. ఏ ప్రక్రియ? అభినయ్ దర్శన్ నామినేషన్ వేయకూడదు అని ఆపే ప్రక్రియ. ఏ అభినయ్ దర్శన్ నామినేషన్ వేస్తే ఏమవుద్ది? దీనికి సమాధానం నాకు చెప్పండి. అంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో, ఈ నియోజకవర్గంలో క్రైస్తవుల ఓట్ బ్యాంక్ని సపరేట్ చేస్తారని భయం. క్రైస్తవుల ఓట్లు 35,000 ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. 3,82,000 మంది జనాభా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో క్రైస్తవుల ఓట్లు దాదాపుగా 35,000 ఉన్నాయి. ఈ 35,000లో కనీసం అంటే ఒక 15,000-20,000 ఎక్కడ వీడు సపరేట్ చేస్తాడో, ఎక్కడ మాకు గెలుపు పోతుందో, ఎక్కడ మేము అపజయం పాలవుతామో అన్నటువంటి ఉద్దేశంతో అడుగడుగున నన్ను ఆటంకపరుస్తున్నారు. అడుగడుగున నన్ను నిలబెట్టే ప్రయత్నం, అడుగడుగున నా మీద కేసులు, కంప్లైంట్లు. ఒక సామాన్యుడు, ఒక క్రైస్తవుడు, ఒక దళితుడు పైకి రానివ్వకుండా అడుగడుగున మీరు అడ్డుపడుతుంది. నేను అప్పుడే చెప్పాను, గత వారం క్రితం ఒక వీడియోలో చెప్పాను. నేను నా నామినేషన్ కనుక ఆపే ప్రయత్నం చేస్తే, నా మీద కేసులు పెట్టి నా నామినేషన్ రిజెక్ట్ చేస్తే, ఈరోజు నేను ఒక్కడినే నామినేషన్ వేస్తున్నా. ఒక్క క్రైస్తవుడుగా, ఒక సామాన్యుడిగా, నేను దళితుల పక్షముగా, సామాన్యుల పక్షముగా, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, దళిత్, మైనారిటీల పక్షముగా నేను ఒక్కడినే నామినేషన్ వేస్తున్నా. నేను ఒక్కడినే ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నా. నా ఒక్కనితోనే పోతుంది. నన్ను ఆపితే నిద్రపోతున్న సింహాన్ని లేపినట్టే అని చెప్పా. జవహర్ లాల్ నెహ్రూ గారు ఎప్పుడో చెప్పారు, క్రైస్తవుడు నిద్రపోతున్న సింహం లాంటి వాడివో, వాడిని నిద్రపోతున్న సింహం లాంటి వాడిని తట్టి లేపద్దు అని చెప్పి. ఇప్పుడు ఏం చేశారు? నిద్రపోతున్న సింహం వంటి వాడిని, నేను క్రైస్తవుని తట్టి లేపారు మీరు. ఈరోజు చెప్తున్నా 4 రోజుల క్రితం నేను మాట్లాడిన మాటలు మరలా ఈరోజు జ్ఞాపకం చేస్తున్నా. నన్ను కనుక ఆపితే వచ్చే ఎన్నికల్లో నా లాంటి వాళ్ళని 20 మందిని తయారు చేసి 20 నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేయిస్తానని చెప్పాను. అదే చెయ్యబోతున్నా. ఇప్పుడే అస్సలైన ఆట మొదలైంది. నిద్రపోతున్న సింహాన్ని, నిద్రపోతున్న క్రైస్తవుణ్ణి
లేకపోతే ఎలా ఉంటుందో మీరు చూస్తారు. నేను ఒక అనామకుణ్ణి, నాకు ఒక పార్టీ లేదు, నేను ఒక బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తిననే కదా నన్ను రిజెక్ట్ చేయడానికి మీరు ముందుకొచ్చారు. అసలు ఏం జరిగిందనే విషయం చెప్తా. నామినేషన్ వేశాం. మొదటి సెట్ నామినేషన్ 18 తారీఖు వేసాం. రెండో సెట్ నామినేషన్ 21 తారీఖు వేసాం. అంటే నిన్న కాక మొన్న 2 సెట్లు నామినేషన్ వేసాం. నామినేషన్కి నాకైన ఖర్చు 17,000 రూపాయలు. నామినేషన్ వేసిన తర్వాత నిన్న ఉదయం నుంచి స్క్రూటనింగ్ స్టార్ట్ అయింది. స్క్రూటనింగ్ జరుగుతున్న టైంలో ఆర్ఓ ఆఫీస్లో దాదాపుగా 200 మంది నామినేషన్ వేసిన వాళ్ళు అక్కడ కూర్చున్నారు. అక్కడ సౌండ్ బాక్స్ పెట్టుకుని మైక్లో ఆర్ఓ గారు పిలుస్తూ ఉంటారు, పలానా వార్డు అని పిలిచి ఆ ఫైల్ ఓపెన్ చేసి చూసి యాక్సెప్టెడా రిజెక్టెడా మైక్లో చెప్పేస్తారు. అలాగా ఒక్కొక్కరి తర్వాత ఒకరి పేరు పిలుస్తుంటే నా తరపున ఎల్జేడి పార్టీ ఇన్ఛార్జ్ గారు అక్కడ ఉన్నారు ఆర్ఓ ఆఫీస్లో, నా తరపున అడ్వకేట్ అక్కడ ఉన్నారు, నా తరపున ఏజెంట్ అక్కడ ఉన్నారు. ఈ ముగ్గురు మా తరపున అక్కడ ఉన్నారు. నేను ఇంటర్వ్యూస్ కొన్ని ఉంటే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి వెళ్ళా. నా తరపున ముగ్గురు అక్కడ ఉన్నారు, పార్టీ ఇన్ఛార్జు, మా తరపున అడ్వకేట్, మా ఏజెంట్ అక్కడ ఉన్నారు. ఈ ముగ్గురు అభినయ్ దర్శన్ అనే పేరు ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు. టెన్షన్ ఉంటుంది కదా. ఆల్రెడీ నా మీద ఎఫ్ఐఆర్ కట్టారు కదా ఆర్ఓ గారే. ఇప్పుడు నా ఫైల్ రిజెక్ట్ చేయాలన్నా, యాక్సెప్ట్ చేయాలన్నా, నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలన్నా, క్యాంపెయినింగ్ చేయాలన్నా ఎవరి చేతుల్లో ఉందంటే ఆర్ఓ గారి చేతుల్లోనే ఉంది. ఎవరైతే నా మీద ఎఫ్ఐఆర్ కట్టారో ఆయన చేతుల్లోనే ఉంది. వెయిట్ చేశారు మా వాళ్ళు. చివరికి సాయంకాలం 6:40 నా పేరు పిలిచారు. అభినయ్ దర్శన్ అని పేరు పిలవగానే మా వాళ్ళు యాక్టివ్ అయ్యారు, లేచి నిలబడ్డారు. లేచి నిలబడడం వెంటనే ఫైల్ ఓపెన్ చేశారట ఆర్ఓ గారు. ఫైల్ ఓపెన్ చేసి అన్నీ చూసేసి ఇక యాక్సెప్ట్ చేస్తున్న టైంలో, సంతకం పెడుతున్న టైంలో ఒకడు పరిగెట్టుకుంటూ ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చి ఒక కంప్లైంట్ పేపర్ ఇచ్చాడు ఆర్ఓ గారికి. కంప్లైంట్ పేపర్ ఇచ్చారు. ఎవరి మీద కంప్లైంట్? అభినయ్ దర్శన్ మీద కంప్లైంట్. ఏమని ఇచ్చాడు అది చెప్తా. అసలు కంప్లైంట్ ఇచ్చిన వాడేవాడు, నా మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చాడు, కరెక్ట్గా నా పేరు పిలిచినప్పుడే ఎందుకు వచ్చి ఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాడు, అసలు ఆ కంప్లైంట్ పేపర్లో ఏముంది, ఇలా కంప్లైంట్ ఇవ్వచ్చా, ఇస్తే జరిగేది ఏంటి అన్నీ చెప్తాను నేను మీకు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సునీత గారు కంటెస్ట్ చేస్తుంటే, అంటే ఎవరైతే ఆ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారు మరణించారో, ఆయన మరణించిన తర్వాతనే ఈ ఉప ఎన్నికలు వచ్చాయి, ఆయన సతీమణి మీద కూడా కంప్లైంట్ చేశారు సమ్ ఫ్యామిలీ ఇష్యూ మీద. ఆమెది ఇష్యూ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి మీద కంప్లైంట్ ఇచ్చారు. నిన్న ఉదయం నుంచి ఆయన కూడా అడ్వకేట్స్ని పెట్టుకొని అవి ఇవి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఎక్స్ప్లెనేషన్ కోసం. నిన్న సాయంకాలం వాళ్ళు పెద్ద వాళ్ళు, నేను ఒక ఆర్డినరీ పర్సన్, నేను ఒక కామన్ మ్యాన్, సామాన్యులలో నుంచి సామాన్యుల పక్షముగా నిలబడటానికి, క్రైస్తవులలో నుంచి ఒక క్రైస్తవుడిగా క్రైస్తవుల పక్షమును నిలబడటానికి, క్రైస్తవుల కోసం పోరాడటానికి, అన్యాయాన్ని నిలదీసి ప్రశ్నించటానికి, నిలువెత్తున కలం విప్పి కంఠం విప్పి అసెంబ్లీలో మాట్లాడాలని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వచ్చిన ఒక సామాన్యుడైన నా మీద కేసు పెడితే, నా మీద కంప్లైంట్ చేస్తే ఏమనుకోవాలి? 321 నామినేషన్లు వేశారు. 321 మంది వేశారు నామినేషన్స్. అందులో నాది ఒకటి. ఎవరి మీద కంప్లైంట్లు చేయాల? బీఆర్ఎస్ పార్టీ సునీత గారి మీద, కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారి మీద, ఒక సామాన్యుడైన అభినయ్ దర్శన్ గారి మీద కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్ చేసిన వాడు ఎవడంటే వాడు ఒక క్రిస్టియన్ అట. వాడు క్రిస్టియన్ అని చెప్పాడు. వాడు క్రిస్టియనా కాదో మనకు తెలియదు. కంప్లైంట్ ఏంటంటే, నేను ఇచ్చినటువంటి అఫిడేవిట్, నా అఫిడేవిట్, మీరు అఫిడేవిట్ ఈసీఐ అని కొడితే అందులో వస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫిడేవిట్స్ అని కొడితే అందులో కొన్ని కాలమ్స్ ఉంటాయి. అందులో తెలంగాణ సెలెక్ట్ చేసి బై ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ అని సెలెక్ట్ చేస్తే నా అఫిడేవిట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. మీరు ఎక్కడున్నా సరే నా ఆన్లైన్ అఫిడేవిట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫిడేవిట్లో నేను ఏమేమి ఫిల్అప్ చేశాను, నా డీటెయిల్స్ ఏం పెట్టాను, నా ఆస్తులు ఏం పెట్టాను, నా బంగారం ఏం పెట్టాను, నా దగ్గర హ్యాండ్ క్యాష్ ఎంత ఉంది ఏం పెట్టాను, లోన్స్ ఏం పెట్టాను, ఇవన్నీ కూడా వివరాలు రాయాలి. అవన్నీ రాసాం, నోటరీ చేయించాం, అఫిడేవిట్ చేయించాం. ఇదంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది. అయితే కంప్లైంట్ ఏమని ఇచ్చాడంటే వాడు దానికి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చాడు. అది కూడా పెన్నుతో రాసివరా. ఎలా ఇచ్చాడు తెలుసా? కంప్యూటర్లో టైప్ చేయించుకొని నా మీద సెక్షన్లు యాడ్ చేసి 9 సెక్షన్లతో నా మీద కేసు పెట్టాడు. 9 సెక్షన్లు నా మీద. నేను రేపిస్తున్నా, మర్డరర్నా, ఉన్మాదినా,
తీవ్రవాదిన, ఉగ్రవాదిన, నక్సలైట్న, టెర్రరిస్ట్న నా మీద ఒకడు కేసు పెట్టాడు. వాడితో పాటు ఒక అడ్వకేట్ ఉన్నాడు. వెంటనే నాకు ఫోన్ కాల్ వచ్చింది మా అడ్వకేట్ నుంచి, మా ఇన్ఛార్జ్ నుంచి, మా ఏజెంట్ నుంచి. అన్న ఇమీడియట్గా రండి, మీ మీద ఒకరు కంప్లైంట్ పెట్టారు. మీరు ఆల్మోస్ట్ యాక్సెప్టెడ్ అన్న సైన్ పెడుతున్న టైంలో ఆర్ఓ గారు కంప్లైంట్ ఇచ్చారు, మీ ఫైల్ని పక్కన పెట్టేశారు, ఇమీడియట్గా మీరు వస్తే ఆ కంప్లైంట్ పేపర్ మీ చేతికే, క్యాండిడేట్ చేతికి ఇస్తారంట, మాకు ఇవ్వమంటున్నారు ఆర్ఓ గారు అంటే ఇమీడియట్గా నేను బయలుదేరి వచ్చేసరికి 7:30 టైం, సాయంకాలం, నిన్న సాయంకాలం 7:30 వెళ్తే ఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే కంప్లైంట్ పేపర్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన వాడు ఎవడని చూస్తే వాడిని చూశారు. వెళ్ళి మాట్లాడదామంటే పరిగెట్టి పారిపోయాడు. నన్ను చూసి పరిగెట్టి పారిపోయాడు. చెయ్యి పట్టుకుంటుంటూ కూడా ఇదిలించుకొని భయపడి పరిగెట్టి పారిపోయాడు. సరే అని చెప్పి వాడి నంబర్ చూసి కంప్లైంట్ పేపర్లో అసలు వాడికి నాకు ఏ సంబంధం లేదు, వాడిని ఎప్పుడూ చూడలేదు, వాడితో పరిచయం లేదు, వాడు నా మీద కంప్లైంట్ పెట్టాడు. ఆ కంప్లైంట్ పేపర్లో ఖచ్చితంగా వాడి పేరు ఉండాలి, అడ్రస్ ఉండాలి, వివరాలు ఉండాలి, నా మీద ఏం కంప్లైంట్ పెట్టాడో ఉండాలి, వాడి ఫోన్ నెంబర్ కూడా ఉండాలి. వెంటనే ఆ ఫోన్ నెంబర్కి మా వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్. అక్కడ ఉన్నాడా? లేడు. ఆ కంప్లైంట్ పేపర్కి ఆర్ఓ గారు ఏమన్నారంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నేను మీ ఫైల్ చూస్తా, లేదంటే రిజెక్ట్ చేస్తా. ఆల్రెడీ రిజెక్ట్ చేస్తారేమో అన్న ఆలోచన మనకుంది మొదటి నుంచి. ఎందుకంటే ఆర్ఓ గారే ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత ఆర్ఓ గారే యాక్సెప్ట్ చేయాల్సిన తర్వాత యాక్సెప్ట్ ఎలా చేస్తారు, రిజెక్ట్ చేస్తారు. కానీ ఈ ఒక డౌట్ మనకు మొదటి నుంచే ఉంది. కానీ మన ప్రయత్నం, మొండి ప్రయత్నం దేవుని మీద ఆధారపడి మనం వెళ్తూనే ఉన్నాం ముందుకి. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, దానికి 2 hours టైం ఇస్తా, ఈ 2 గంటల్లో మీరు సరైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మీ ఫైల్ నేను చూస్తా, లేదంటే నేను రిజెక్ట్ చేస్తా అని చెప్పారు. సరే అని చెప్పి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని చెప్పి ఆ కంప్లైంట్ పేపర్ అసలు ఏం కంప్లైంట్ ఉంది అని చదవటం మొదలుపెట్టాం. మా అడ్వకేటు, మా ఇన్ఛార్జ్, మా ఏజెంట్, నేను, నాతో ఉన్న వాళ్ళందరూ ఆ కంప్లైంట్ పేపర్ చదివాం. ఆ కంప్లైంట్ పేపర్లో ఏముందంటే అఫిడవిట్లో లోన్స్ అనే కాలం దగ్గర నాకు ఒక లోన్ ఉందని పెట్టా. వాడేం పెట్టాడంటే కంప్లైంట్ పేపర్లో అభినయ్ దర్శన్కి చాలా లోన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ని ఫ్రాడ్ చేస్తున్నాడు అని పెట్టాడు. ఆస్తుల దగ్గర, అసెట్స్, ప్రాపర్టీస్ దగ్గర నేను నిల్ అని పెట్టా, అంటే ఏమీ లేవు నాకు ఆస్తులు అని. వాడేం చేశాడంటే కంప్లైంట్ పేపర్లో అభినయ్ దర్శన్ ఆస్తుల దగ్గర నాకు ఏమీ లేవని పెట్టాడు నిల్ అని. అది తప్పు. అభినయ్ దర్శన్కి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, వాళ్ళ భార్యకు ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రులకు ఆస్తులు ఉన్నాయి, అతను చెప్తున్నది అబద్ధం, గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు, ఇతన్ని అరెస్ట్ చేయండి. మూడవది, అభినయ్ దర్శన్ గోల్డ్, మీ దగ్గర గోల్డ్ ఎంత ఉందంటే నేనేం పెట్టానంటే 1 తులం గోల్డ్ మాత్రమే నా దగ్గర ఉంది అని పెట్టాను. కాదు, అభినయ్ దర్శన్ దగ్గర చాలా గోల్డ్ ఉంది, అబద్ధమాడి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు, మోసగాడు అని కంప్లైంట్ పెట్టాడు. ఇంకోటి, నాకు బై హ్యాండ్ క్యాష్ నేను 10,000 ఉందని పెట్టా, అది అబద్ధం అని పెట్టాడు. ఆల్మోస్ట్ అఫిడవిట్లో నేను ఏవేవైతే నిల్ అని పెట్టానో, నాకు లేవు అని పెట్టానో, అవన్నీ అతను అబద్ధము, ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇతని దగ్గర లోన్స్ ఉన్నాయి, ఇతనికి బోల్డన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఇతనికి లక్షల రూపాయల బంగారం ఉంది అని పెట్టి ఇతని మీద పలానా సెక్షన్లు పెట్టి ఇతన్ని అరెస్ట్ చేయండి, ఇతన్ని 6 నెలలు జైల్లో పెట్టాలి, ఇలాంటి మోసగాడు బయట తిరిగితే సమాజానికి చేటు అని చెప్పి నా మీద కంప్లైంట్ పేపర్ పెట్టాడు. ఇప్పుడు ఆ కంప్లైంట్ పేపర్ ఎవరైతే కంప్లైంట్ చేశాడో వాడి పేరు, వాడి అడ్రస్, వాడి పూర్తి వివరాలు, వాడి ఫోన్ నంబర్, వాడు నా మీద ఏ సెక్షన్స్తో కేసు పెట్టాడు అన్ని కూడా మీకు చెప్తా. లేదంటే కొంతమంది దుర్మార్గులు ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే ఇది ఒక డ్రామా, ఇది అబద్ధం అనుకుంటారు. మీరు నమ్మాలి అనుకుంటే ఆర్ఓ ఆఫీస్లో, బంజారా హిల్స్ TV9 ఆఫీస్కి ఆపోజిట్లో ఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అభినయ్ దర్శన్ గారి ఫైల్ ఎందుకు రిజెక్ట్ అయింది, ఎవరు కంప్లైంట్ పెట్టారు అన్నీ ఉన్నాయి. కంప్లైంట్ పేపర్ కూడా ఉంది, నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ పేపర్ కూడా ఆర్ఓ గారి దగ్గర ఉంది, మీరు వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఆ కంప్లైంట్ ఇచ్చిన వాడు ఎవరు, అసలు ఆ కంప్లైంట్ ఏమి ఇచ్చో నేను మీకు చదివి వినిపిస్తాను, మీరు చూడండి. 3 pages ఇచ్చాడు కంప్లైంట్. వాడి పేరు చెప్తా, మూల్య సంజీవులు అతని పేరు. నా మీద కేసు పెట్టిన అతని పేరు మూల్య సంజీవులు, సన్ ఆఫ్ బల్లప్ప, ఏజ్ 40 years. ఇతని ఫోన్ నంబర్ 6305571634. మరలా చెప్తా, మూల్య సంజీవులు, 40 సంవత్సరాల వయసు. ఇతని ఫోన్ నంబర్ 6305571634,
55711634 మూల్య సంజీవులు. ఇతను నా మీద కేసు ఫైల్ చేశాడు. అభినయ్ దర్శన్ అని పిలవగానే మా వాళ్ళు ఎంత అలర్ట్గా వెళ్ళారో అంతే అలర్ట్గా వీడు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడో నా పేరు పిలుస్తారని. ఇది కూడా అప్పటికప్పుడు రాసింది కాదు, 3 పేపర్ల కంప్లైంట్. ఇది 3 పేపర్ల కంప్లైంట్ రిటర్న్గా రాసుకొని నా మీద కేసులు, సెక్షన్లు, పూర్తి కంప్లైంట్ పాయింట్లు. ఇది 10 రోజుల క్రితమే ప్రిపేర్ అయింది. ఇది 10 రోజుల క్రితం ప్రిపేర్ చేశారు. ఇది ఇక్కడ సెక్షన్స్ చెప్తాను చూడండి, నా మీద ఏ సెక్షన్స్ పెట్టాడో. సెక్షన్ 125A, సెక్షన్ 177, సెక్షన్ 181, సెక్షన్ 199, సెక్షన్ 33A, సెక్షన్ 125A, సెక్షన్ 177. ఈ సెక్షన్స్తో నా మీద కేసు నమోదు చేశాడు. ఎఫ్ఐఆర్ కూడా చేస్తాడంట, మర్చిపోయా చెప్పడం. ఈరోజు ఎఫ్ఐఆర్ కూడా పెడతాడంట నా మీద. ఏ అంటే ప్రభుత్వాన్ని నేను మోసం చేశానని. ఈ సెక్షన్ల పేరిట వాడు కంప్లైంట్ పెట్టాడు. ఇంకేముంటుంది మీకు తెలిసి, ఇక ఆటోమేటిక్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా, నా ఫైల్ ఓపెన్ చేశారు, రిజెక్టెడ్ అని చెప్పారు. అభినయ్ దర్శన్ రిజెక్టెడ్, అభినయ్ దర్శన్ నామినేషన్ రిజెక్టెడ్. అనుకున్నది చేశారు కదా, మనం అనుకున్నది ఇదే. ఆంధ్ర వాడు తెలంగాణకు ఎందుకు రావాలి, అసలు క్రైస్తవుల ఓట్లు వీడు ఎందుకు వేడి చేయాలి, ఒక క్రైస్తవుడు ఒక దళితుడు ఎందుకు పోటీ చేయాలి, వీడికి వెనక జనం ఉన్నారు, వీడి వెనకాల క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవుల ఓట్లు మాకు పడవేమో అని చెప్పి వీడు ఎక్కడి నుంచి వచ్చాడు మూల్య సంజీవులు అనే వ్యక్తి. ఇతని పైన ఎవడో ఉండి ఇతనికి ఒక అడ్వకేట్ని పెట్టి ఇతనికి డబ్బులు అంటించి ముట్టించి కావాలని నా మీద కుట్రపూరితమైన ఆలోచనతో కుట్ర రాజకీయాలు చేసి ఎట్టికేలకు అభినయ్ దర్శన్ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయకూడదని నన్ను ఆపే ప్రయత్నం చేసి గెలిచామనుకుంటున్నారు వాళ్ళు. బంతిని విసిరి కొడితే ఎంత తగ్గుకు కొడతావో అంత ఎత్తుకు ఎగుస్తుంది అని మర్చిపోయారు మీరు. అభినయ్ దర్శన్ బంతి లాంటోడే. ఈరోజు నన్ను విసిరి కొట్టారు మీరు, అంతే స్పీడ్గా అంతే వేగంగా 2 వేగంతో పైకి వస్తాను. 2 వేగంతో. ఆట ఇప్పుడే మొదలైంది సార్, ఇప్పుడే మొదలైంది గేమ్. నా నామినేషన్స్ మాత్రం రిజెక్ట్ చేశారు. నేను ఆర్ఓ గారిని అనటంలా, కంప్లైంట్ పెట్టిన వాడిని అంటున్నా, వాడితో వచ్చిన అడ్వకేట్ని అంటున్నా, వాడి పైన ఎవడైతే ఈ కుట్ర చేయించారో ఆ పార్టీని అంటున్నా. పెద్ద పార్టీ వాళ్ళు ఇది చేయించారో నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. పెద్ద పార్టీ వాళ్ళు క్రైస్తవుల ఓట్లు అభినయ్ దర్శన్ అన్నవాడు ఎక్కడ చీలుస్తాడో అని భయముతో నా మీద కేసు ఫైల్ చేయించారు. ఈరోజు ఎఫ్ఐఆర్ కట్టిస్తున్నారు, మళ్ళీ స్టేషన్కి పిలిపిస్తారు, వీళ్ళైతే రిమాండ్ చేస్తారు, 10 రోజుల పాటు రిమాండ్ చేస్తారు. ఇది జరగబోతున్న ప్రక్రియ. ఇది ఎక్కడి న్యాయం? ఒక సామాన్యుణ్ణి, ఒక క్రైస్తవుణ్ణి, ఒక దళితుణ్ణి గొంతు విప్పనివ్వరా, పోటీ చేయనివ్వరా? అంటే ఇది ఎవరి రాజ్యం సార్? ఇది సామాన్యులకు హక్కు లేదా ఇక్కడ? ఒక క్రైస్తవుడు అసెంబ్లీకి వెళ్ళకూడదా? క్రైస్తవుల సమస్యల్ని ప్రభుత్వానికి వినిపించుకోవాలన్నటువంటి సంకల్పంతో అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలన్నటువంటి ఆలోచనే మేము చేసిన తప్ప? అరే ఒక సామాన్యుడి మీద ఇన్ని కుట్రలా? ఆర్ఓ గారు కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ కట్టారు. నామినేషన్ యాక్సెప్ట్ అవుతున్న టైంలో ఎవడో పార్టీ వాడు ఒకటి పెడితే, అడ్వకేట్ని పెట్టి నా మీద ముందుగానే కంప్లైంట్స్ అన్ని క్లియర్ చేసుకొని రాసుకొని సెక్షన్లు యాడ్ చేసుకొని 6 నెలలంటే నన్ను జైల్లో పెట్టాల్సింది. ఏ ప్రభుత్వం సొమ్మును తిన్నానా? రేపులు చేశానా? దౌర్జన్యాలు చేశానా? కబ్జాలు చేశానా? ల్యాండ్ మాఫియా చేశానా? ఉమ్మాదినా? తీవ్రవాదినా? ఉగ్రవాదినా? టెర్రరిస్ట్నా? నక్సలైట్నా? ఒక క్రైస్తవుడు అంటే మీకు గిట్టడంలా, ఒక దళితుడు అంటే మీకు గిట్టడంలా. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, దళిత్ మైనారిటీస్ తరఫున నేను నిలబడుతున్నానని, పోటీ చేస్తానని భయం మీకు ఎప్పుడైతే అభినయ్ దర్శన్ నామినేషన్ వేస్తున్నానని తెలిసి భయపడి నా మీద కేసులు పెట్ట మొదలు పెట్టారో అక్కడే నా గెలుపు ప్రారంభమైంది, అక్కడే నా గెలుపు మొదలైంది. ఇప్పుడు చెప్తా, వాడు పెట్టిన కంప్లైంట్లో ఉన్నది నిజమా, అఫిడవిట్లో నేను రాసింది నిజమా? అభినయ్ దర్శన్కి 1 సెంటు భూమి లేదు. 1 సెంట్ అంటే మీకు అర్థం కాదు, 1 గజం భూమి లేదు సార్. 1 బెత్తడు భూమి లేదు నా పేరు మీద. మా డాడీ మీద, మా డాడీ పేరు మీద కానీ, మా అమ్మ పేరు మీద కానీ, మా చెల్లెల పేరు మీద కానీ, నా భార్య పేరు మీద కానీ, నా బిడ్డల పేరు మీద కానీ 1 బెత్తడు భూమి లేదు నాకు. మా ఇంట్లో ఎవరికి మా డాడీ సంపాదించలా, ఆస్తులను సంపాదించలా.
స్థలాలు, పొలాలు, ఇల్లులు, మిద్దెల మేడలు ఏవి సంపాదించాలి మా డాడీ. ఆయన సంపాదించిందంతా అప్పులు చేసి, లోన్లు తీసుకొని, జీతం తీసుకొని, దేవుని సేవ కోసం ఖర్చు పెట్టి అప్పుల పాలైపోయారు తప్ప మాకు ఆస్తులు సంపాదించుకోవడం మాకు నేర్పించాలా. పంచడం నేర్పించారు, సేవ కోసం ఖర్చు పెట్టడం నేర్పించారు నా తల్లిదండ్రులు. అలాంటి నా ఫ్యామిలీ కోసం ఆస్తులున్నాయా? వాడు కంప్లైంట్ పెట్టంగానే అది యాక్సెప్ట్ చేస్తారా? నా కడపకు వచ్చి, ఇప్పుడు నేను ఉంటుంది కడపలోనే, కడప పట్టణంలో ఉంటున్నాను నేను, కడప టౌన్లో ఉంటున్నాను నేను, ప్రకాష్ నగర్ అనే ఏరియాలో నేను ఉండేది. ప్రూవ్ చేయండి, ఛాలెంజ్ చేస్తున్నా నేను. నా కుటుంబానికి కానీ నాకు కానీ మా ఇంట్లో ఎవరి పేరుతోనైనా ఒక్క బెత్తడు భూమి చూపించండి, అన్నీ వదిలేసుకుని ఇంట్లో కూర్చుంటాను నేను. ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ ఛాలెంజ్. లేదా మా అమ్మ పేరుతో, నా పేరుతో, మా డాడీ పేరుతో, నా భార్య పేరుతో, లేదా నా చెల్లెల పేర్లతో కనీసం ఒక 5 లక్షల రూపాయలు చూపించండి, క్యాష్ ఉంటుంది మా బ్యాంకు అకౌంట్లో. 5 లక్షలు చూపించండి, అన్నీ వదిలేసుకుంటా, అన్నీ మానేసుకుంటా. నేను ఆస్తిపరుణ్ణి కాదు, నేను భూస్వామిని కాదు. నా దగ్గర లక్షల రూపాయల డబ్బులు లేవు. డబ్బులే కనుక లక్షలు ఉంటే ఒక కారు కొనుక్కోనా? 2016లో తీసుకున్న డిజైర్ కార్ యాక్సిడెంట్ అయితే రిపేర్ చేయించుకున్న ఆ కార్లు ఇప్పటికి ఎందుకు తిరుగుతాను నేను? డబ్బులు లేవు కాబట్టి, ఆస్తులు లేవు కాబట్టి. బంగారు ఉందంట మాకు, బోల్డంత బంగారు. నా వైఫ్ మెడలో ఒక చిన్న చైన్ తప్ప ఏం గోల్డ్ లేదు మా దగ్గర. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు, రాంగ్ అలిగేషన్స్, ఫేక్ అలిగేషన్స్, తప్పుడు ఆరోపణలు నా మీద పెట్టి ఒక పార్టీ వాడు ఒక సామాన్యుడిని పట్టుకొని క్రైస్తవుడనే పేరుతో, మరలా ఇక్కడ క్రైస్తవుడనే పేరు వాడాడు వాడు. అంటే ఒక క్రైస్తవుడే ఒక క్రైస్తవుణ్ణి అడ్డుకున్నాడు అని. అజయ్ బాబుని అరెస్ట్ చేయించింది కూడా ఒక క్రైస్తవుడే, క్రైస్తవ ముసుగులో ఉన్న ఒకడు. ఇక్కడ మూల్య సంజీవులు అనేవాడు కూడా క్రైస్తవ ముసుగులో ఉన్న ఒకడు. నన్ను అరెస్ట్ చేయించాలని, నా మీద ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పలేము. ఈరోజు ఏం జరుగుతుందో. ఒక సామాన్యుని సార్, ఒక క్రైస్తవుణ్ణి, ఒక దళితుణ్ణి మమ్మల్ని నెగ్గనివరా, గెలవనివరా, గొంతు విప్పనివరా, మాట్లాడనివరా, అసెంబ్లీలో అడుగు పెట్టనివరా. ఎలా అడుగు పెట్టనివరో నేను చూస్తా. ఇప్పుడు చెప్తున్నా, నా ఒక్కడిని ఆపి గెలిచామనుకుంటున్న ప్రతి ఒక్కడికి చెప్తున్నా, అభినయ్ దర్శన్ అనే నేను కరెక్ట్గా 2 నెలల తర్వాత 2026 కొత్త సంవత్సరం జనవరిలో దేవుని మహాకృప నాకు తోడుగా ఉంది. నా క్రైస్తవుల ప్రార్థనలు నాకున్నాయి, నా క్రైస్తవుల జనబలం నాకుంది, నా దేవుని సహాయం, నా దేవుని కృప, నా దేవుని ప్రేమ వాత్సల్యత నాకు తోడుగా ఉన్నాయి. నేను చెప్తున్నాను ఇప్పుడు అందరికీ, సిపిఎఫ్ మీడియా ముఖముగా నేను చెప్తున్నా, జనవరిలో పార్టీ అనౌన్స్ చేయబోతున్నా, పార్టీ పేరు అనౌన్స్ చేయబోతున్నా, పొలిటికల్ పార్టీ వ్యవస్థాపకుడిగా పొలిటికల్ పార్టీ స్థాపించబోతున్నా. వచ్చే 2029 ఎన్నికల్లో 15 స్థానాల్లో నా క్రైస్తవుణ్ణి నేను నిలబెట్టబోతున్నా. నా క్రైస్తవుని నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయించబోతున్నా. ఆంధ్రప్రదేశ్లో ఎలా ఆపుతారో ఆపండి, ఎలా నిలబెడతారో నిలబెట్టండి. ఒక్కరిని ఆపి గెలిచామనుకుంటున్నారు కదా. వచ్చే ఎన్నికలో నా క్రైస్తవులలో నుంచి సమర్థవంతుల్ని, జ్ఞానవంతుల్ని, చదువుకున్న వాళ్ళని, యువతీ యువకుల్ని మోటివేట్ చేసి అవేర్నెస్ తీసుకొచ్చి ఎన్నుకొని నిలబెట్టి గెలిపించే దిశగా వాళ్ళని అడుగులేయిస్తా. ఇది నా ప్రామిస్. ఈరోజు చెప్తున్నా, ఆవేశంలో మాట్లాడుతుంది కాదు, ఆలోచనతో మాట్లాడుతున్నా. క్రైస్తవ సమాజమా, సామాన్య ప్రజలారా చూస్తున్నారు కదా. ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, దళిత్, మైనారిటీల ప్రజల కోసం ఒక వ్యక్తి పోరాడుతుంటే ఈ వ్యక్తి పోరాటాన్ని ఆపడానికి, అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు. ఈరోజు అభినయ్ దర్శన్ తీసుకున్న నిర్ణయం, ఒక పొలిటికల్ పార్టీతో ముందుకు రాబోతున్నాను. కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేయండి. నేను ఎప్పుడు మీ సలహాలు తీసుకుంటా. నాకెప్పుడు మీ ప్రార్థన సహకారం కావాలి, నాకెప్పుడు మీ అడ్వైజులు కావాలి. నేను లర్నర్ని, నేను నేర్చుకునేవాడిని. నేను ఎవరు ఏది చెప్పినా వింటాను, ఆలోచిస్తాను. పార్టీ పేరు ఏం పెడితే బాగుంటుంది మీరే కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్రజల్లో నుంచి వచ్చినటువంటి పేరే నేను ఫైనల్ చేస్తా. కామెంట్ బాక్స్లో పెట్టండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. పార్టీ పేరు ఏం పెడదాం, సామాన్యులకు సరిపోయేలాగా ఉండాలి. ఇది ఒక కులం కోసం, ఒక మతం కోసం అని కాకుండా సామాన్యుల పక్షముగా, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, దళిత్, మైనారిటీస్ కోసం ఒకడు వచ్చాడు, ఒక యువకుడు లేచాడు.
ఈ యువకుడు వచ్చి అనేక యువకులు లేపబోతున్నాడు అనేటువంటి నినాదం అన్ని పార్టీల వారికి గట్టిగా సౌండ్ వినిపించేలాగా చేద్దాం. చూస్తున్నారు కదా ఈ అన్యాయాన్ని. ఇప్పుడు మనం మాట్లాడకపోతే, ఇప్పుడు గలం విప్పకపోతే, ఇప్పుడు నోరు తెరవకపోతే, ఇప్పుడు అన్యాయాన్ని ప్రశ్నించకపోతే, ఇప్పుడు కనుక అడుగు ముందుకు వేయకపోతే కాలు కింద చెప్పులాగా, చెప్పు కింద మట్టిలాగా అణిచివేయబడుతూనే ఉంటాం. ఇక మనం ఆగిపోతాం. ఈ వేడి తగ్గక ముందే 2 నెలల టైం నాకు ఇవ్వండి. జనవరిలో పార్టీని అనౌన్స్ చేస్తా. ఈ రోజే వెళ్తున్నా పార్టీ రిజిస్టర్ అప్లై చేయడానికి, పార్టీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఈ రోజే నేను బయలుదేరుతున్నా. దృఢ సంకల్పంతో, దేవుని కృపను వెంట పెట్టుకొని, నా క్రైస్తవుల ప్రార్థన సహకారంతో నేను బయలుదేరుతున్నాను. ఎవరెవరైతే నాకు నామినేషన్ వేయటానికి నా క్రైస్తవ సమాజం సపోర్ట్ చేశారు, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. ఒక్కొక్కరు 100 రూపాయలు వేయమన్నప్పుడు మీరు స్పందించారు. 100 పంపించారు, 10 రూపాయలు పంపించారు, 500 పంపించారు, 1000 రూపాయలు పంపించారు. 2 లక్షల రూపాయలు వచ్చింది నాకు. నేను ఇక్కడ 17 రోజులు ఉన్న సమయంలో నాకు 1,20,000 ఖర్చు అయింది. నామినేషన్కి, నోటరీకి, అఫిడవిట్కి, పాట చేయించాము, పాటకి, మా ఫుడ్కి, ప్రతి దానికి, డీజిల్కి 1,20,000 ఖర్చు అయింది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులందరికీ ఈరోజు చెప్తున్నాను, డేట్ రాసి పెట్టుకోండి. అక్టోబర్ 22వ తారీఖు 2025 సంవత్సరంలో అభినయ్ దర్శన్ ఒక ప్రమాణం చేస్తున్నాడు. క్రైస్తవులందరికీ, ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం దళిత్ మైనారిటీస్ అందరికీ ఒక ప్రమాణం చేస్తున్నా. మనమే ఒక పార్టీ పెట్టబోతున్నాం, పొలిటికల్ పార్టీ. మనమే వచ్చే ఎన్నికల్లో 15 స్థానాల్లో నిలబడబోతున్నాం. మనమే అసెంబ్లీ దిశగా అడుగులు వేయబోతున్నాం. ఎవడాపుతాడు చూద్దాం, ఎవడు అడ్డుపడతాడు చూద్దాం, ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నుతారో చూద్దాం. ఎలా ఎదుర్కోవాలో, ఎలా ప్రశ్నించాలో, ఎలా గెలవాలో నాకు తెలుసు. నేను వస్తున్నా, మీ మనిషిగా వస్తున్నా, సామాన్య పౌరుడిగా, నీ ఇంటి బిడ్డగా, నీ తోబుట్టువుగా, సామాన్యుల గలముగా, చరిత్రను తిరగరాసే కలముగా, మీ ధైర్యముగా, ఓ సైన్యముగా అన్యాయాన్ని ప్రశ్నించటానికి, అసెంబ్లీ వైపుకు ఒక సామాన్యుడిని అడుగులు వేయించటానికి ఒక సామాన్యుడిగా నేను వస్తున్నా. సిద్ధంగా ఉండండి. పార్టీ పెట్టబోతున్నాం. పార్టీకి సంబంధించిన వివరాలు మీకు త్వరలోనే తెలియపరుస్తాను. ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది పార్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఎవరెవరైతే నామినేషన్కి అమౌంట్ పంపించి సహకరించారో మీ అందరూ కూడా చెప్తున్నాను, ఇంకా మనకు చాలా అమౌంట్ కావాలి. పార్టీ రిజిస్ట్రేషన్ చేయాలంటే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, చాలామంది ఫోన్లు చేసి, మొన్న ఎల్జేడీలో పార్టీలకు నేను వెళ్ళినప్పుడు, అన్నా ఈ ఎలక్షన్స్ తర్వాత క్రైస్తవుల కోసం ఒక పార్టీ మనమే పెడదామన్నా, మన క్రైస్తవులు మనం నిలబెట్టుకుందామన్నా, మన క్రైస్తవులను అసెంబ్లీ వైపుకు వెళ్ళనిద్దామన్నా, ప్రవీణ్ పగడాల గారు చెప్పినట్టుగా మనం ముందుకు వెళ్దామన్నా అని చెప్పారు. నేను కూడా అదే ఆలోచనతో ఉన్నాను. కానీ ఇంత త్వరగా దేవుడు ద్వారాలు తెరుస్తాడని, ఇప్పుడే పార్టీ కోసం మనం ముందుకు అడుగులేస్తామని అనుకోలేదు. కానీ దేవుడు సహాయం చేశాడు. మీరందరూ సపోర్ట్ చేయండి. పార్టీని గురించినటువంటి వివరాలను రోజుకు అప్డేట్ ఇస్తాను. ప్రతిరోజు కూడా చాలా డబ్బు అవసరం ఉంది మనకు. మీ అందరి సహకారం కావాలి. ఈ విషయాలను నేను తర్వాత మాట్లాడతాను. జరిగిన విషయం అది. మొత్తానికి ప్రీ ప్లాన్డ్గా ఒక పెద్ద హస్తం, ఒక పెద్ద వాళ్ళు, ఒక పెద్ద పార్టీ వాళ్ళు ఒక సామాన్యుని తీసుకుని వచ్చి, డబ్బులు ఇచ్చి, లంచం ఇచ్చి, అడ్వకేట్ని పెట్టించి నా మీద ప్రీ ప్లాన్డ్గా ఒక కంప్లైంట్ రెడీ చేసి ఆర్ఓ గారికి ఇప్పించి నన్ను రిజెక్ట్ చేయించారు. అభినయ్ దర్శన్ గెలుపుకి మొదటి అడుగు వేయించింది మీరే. ఈరోజు అభినయ్ దర్శన్ పార్టీ పెట్టాలన్న ఆలోచన పుట్టించింది మీరే. నన్ను ఓడించారనుకుని సంకలు గుద్దుకొని చప్పట్లు కొడుతున్నారు కదా, నన్ను గెలుపు దిశగా అడుగులు వేయించింది మీరే. అభినయ్ దర్శన్ ఒక్కడే తట్టుకోలేకపోతే నా లాంటోళ్ళని కొన్ని 100 మందిని సిద్ధం చేయబోతున్న ఈ 3 సంవత్సరాల్లో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి.